సరే గాని నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చేసా. నువ్వు ఉన్న ధైర్యంతోనే వస్తా అయితే. తీసుకొచ్చేస్తే ఇష్టం చెప్తాను. ఇంకా నీకు ఎంత కావాలి ఫెసిలిటీ చేసి పెడతాను అట్లా. ఓ అంటే చాలు అమ్మని తీసుకొచ్చేద్దాం. చెప్పారు కదా తీసుకొచ్చింది కూడా తెలియదు. వీడియో కాల్ చూపించా ఎవరు ఆ కోటింగ్ చూస్తాం మేము కూడా. ఎవరా నీ ఫ్రెండ్ 36 మందిని చూపిస్తుంటావు, దాంట్లో ఏ అమ్మాయిని చూసుకోవాలి నేనా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మనమైతే ఇప్పుడు మన ఇంట్లో కాల్ చేసి అయితే కాల్ ప్రాంక్ అయితే చేయబోతున్నాం. ఏమని చెప్తాం తెలుసా? కాల్ చేసి, మమ్మీ నేను ఒక అమ్మాయిని లేపుకొచ్చేసిన, గుడిలోనే ఉన్నా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నా, మీరు ఊ అంటే చాలు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి కాల్ ప్రాంక్ చేస్తున్నా. ఫస్ట్ అయితే మా మమ్మీకి అయితే కాల్ చేస్తా, ఏమంటుందో చూద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కాల్ అయితే కలవట్లేదు. లేదంటే మన ఫ్రెండ్కి అయితే ఫోన్ చేద్దాం, ఏమంటాడు ఏందో చూద్దాం. తర్వాత సంగతి. మమ్మీ అయితే కాల్ చేస్తుంది అనమాట. ఇదిగో కాల్ చేస్తుంది, లిఫ్ట్ చేస్తుంది. హలో హలో. మమ్మీ ఏం చేస్తున్నావా? సరే గాని మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ మండుతున్నట్టుంది. హలో, ఏంది బిజీ వస్తుంది ఫోన్? లేదు, ఈ అమ్మ చేస్తున్నది. అమ్మమ్మ చేసిందా, అది అనుకోకుండా ఆన్ అయిపోయింది. సరే గాని నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చేసా. ఎవరిని చేసినారా నువ్వేంటిరా? నువ్వు పోయిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటిరా? ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నా. ముందు రాత్రి ఎక్కడేం చేసుకో, ముందు కొంపకి రాగలపడండి. తర్వాత అమ్మాయి ఏంద్రా ఎదవన్నది ఎదవ చేసే పని ఏంది, వయసు అంతా ఏంది అసలు? నాకు టెన్షన్ బట్టి మాకు నువ్వేం చేస్తున్నావు చెప్పు. నిజంగా ఒక అమ్మాయిని తీసుకొచ్చేసా. ఓవర్ యాక్షన్ చేయి మాకు. అసలు నేను జోక్ లేసే టైం కాదు ఇప్పుడు నాకు ఉండేదానికి దగ్గరకు. నిజంగా మీరు అంటే పెళ్లి చేసుకున్నాం అని చెప్పి గుడి దాకా కూడా వచ్చేసాం. ఏదయ్యా చూపించాయా, వీడియో కాల్ చూపించాయా ఎవరు ఆ కోటింగ్ చూస్తాం మేము కూడా. కోత ఇంటున్న అమ్మాయి కూడా పక్కనే ఉంది. ఇంటే ఇంటిలే కొట్టుకుంటా ఉంటుంది అమ్మమ్మ. నువ్వు చెప్పు. అదే పెళ్లి చేసుకుందాం అనుకుంటా ఉన్నా, అందుకని. మీరు ఏంలే, అమ్మాయి అంటే నాకు ఇష్టం, అందుకని. అప్పుడు నీకు ఒక ఫోటో చూపించా కదా, ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఫోటో చూపించా కదా మా ఫ్రెండ్ అని. ఎవరా నీ ఫ్రెండ్ 36 మందిని చూపిస్తుంటావు, దాంట్లో ఏ అమ్మాయిని చూసుకోవాలి నేనా? అమ్మాయి నీకు ఫోటోలు పెడతా పెళ్లి అయిపోయిన తర్వాత నీకు. పెళ్లి సరేలే. సరేలే, ఏం చేయమంటావు? ఏం చేస్తావు ఇప్పుడు? ఏదో ఆ పిల్లని చూపించావు. చూపిస్తా ఉండు, అయితే మళ్ళా కాల్ చేస్తా ఉండు. సో గైస్ చూసారు కదా, ఇంటైతే టార్చర్ అయితే ఉంది మనతో. జన్మలో ఇంకెవరిని కేలకడం కాల్ చేసి చెప్పేస్తా, టెన్షన్ పడతాం లేకుంటే.
హలో. యాక్చువల్లీ ఏంటంటే ఇది కాల్ ప్రాంక్ అనమాట. కాల్ ప్రాంక్. ఫోన్ చేసి అబద్ధం చెప్తాం. ఇట్లాంటి టెన్షన్ పెట్టమట్లు ఇలా నాకు ఉండే గుండెకాయ ఎగిరిపోతే తొందరగా. ఎట్లుంటది మరి మనతోని? వీడియో షూట్ చేస్తా ఉన్నా అప్పటికి. నువ్వు చేస్తావురా, నువ్వేదేం చేస్తావు? నాకు అసలు అదే కదా టెన్షన్. నువ్వు మమ్మీ అనగానే నాకు గుండె జారిపోయింది. మమ్మీ అనగానే నాకు గుండె జారిపోయింది. ఎప్పుడు మమ్మీ అన్నాడు ఏంటని. మామూలుగా అయితే ఏం పిలుస్తా? అంటే కదా పిలుస్తా, మమ్మీ అనే పిలుస్తా. ఏం పిలవనా? ఏమని పిలవనా? ఏం పిలవు. చెప్పు అంటావు అంతే. హలో చెప్పు అంటావు. మమ్మీ అమ్మ ఎట్లా ఉంది ప్రాంక్? ఎట్లా ఉంది ప్రాంక్? అదిరిపోయిందా? అది ప్రాంక్ అయితే వాళ్ళకే వడ్డీలు కాకుండా చూసుకున్నానా. వేసేసాడు, బాగా వేసేసాడు. సరే అయితే మళ్ళా చేస్తా అయితే ముందు. సరే చూసారు కదా గాయస్, ఇట్లా అయితే ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి అయితే ఇట్లా పెళ్లి చేసుకుంటా అని చెప్తే ఎప్పుడైతే మీరు ట్రై చేయకండి. నేనేదో ఫార్మాలిటీకి ట్రై చేశా, మీకు ఫన్నీగా ఉంటుందని. ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్కి కాల్ చేస్తా ఇప్పుడైతే. ఆడే ఎట్లా వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చేయడం తర్వాత సంగతి. ఫస్ట్ అయితే కాల్ చేస్తా. ఇద్దరున్నారు, ఇద్దరికి కాల్ చేస్తా. హలో మచ్చా. హలో యాడా? సరే కానీ నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటున్నా. ఇంటికి తీసుకొస్తా. ఆడాకాడ రూమ్ అన్నా చూడరా. ఆడాకాడ రూమ్ అన్నా చూడరా మా ఇద్దరికే. మాట్లాడతారా? ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్తావా? ఏదో చెప్పవా? తీసుకొచ్చేయమంటావా? అయితే తీసుకొచ్చేయమంటావా? ఏమన్నా అయితే చూసుకుంటావు కదా? చూసుకుంటారా? ఏమైనా కానీ ఏమైనా కానీ నువ్వు ఉన్నావని ధైర్యంతోనే వస్తా. అయితే చాలా మట్టం ఇంటి కూడా రూమ్ మాట్లాడతానా అల్లిపురం. మామూలు కాల్ ప్రాంక్లేమో ఇది, జస్ట్ షూట్ చేస్తున్నా. నువ్వు ఏమంటావా ఏందని చెప్పి జస్ట్ అట్లా కాల్ చేశా. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో లవ్ యూ బాయ్. చూసారు కదా మా ఫ్రెండ్స్ అయితే ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లాంటి ఫ్రెండ్స్ మీకు కూడా ఉంటే కామెంట్ అయితే చేయండి పక్కా. ఇంకోటికైతే కాల్ చేస్తా. ఇదైతే జెన్యూన్ గైస్. నేనైతే ముందుగా అయితే ఊరితో మాట్లాడితే చెప్పలేదు. నాకు కాల్ లిస్ట్ అయితే చూసుకోండి. ఇప్పుడే కాల్ చేస్తున్నా. ఇదిగో టుడే ఈ మా కంపెనీ వాళ్ళు, ఈ మమ్మీ ఆల్రెడీ మిస్డ్ కాల్ ఇచ్చింది ఇందాక. ఇదే ఇంతకుముందు ఎప్పుడు లేదు. వాడు కాల్ చేశాడు ఎస్టర్డే, నేను లిఫ్ట్ కూడా చేయలా. తర్వాత ఆడే చేశాడు. ఇది చూశారు కదా, ఇట్లా ఉంటుంది అనమాట మన దోస్తాను. ఇంకోడు ఉన్నాడు, వాడికైతే కాల్ చేస్తా. ఆడేమంటాడో చూడండి. హలో ఏడున్నావురా? నెల్లూరులో ఏం చేస్తున్నావు? ఇంటికి వెళ్ళావా? ఏం లేదు మావా, నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నా. నా ఇంటికి తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నానా. అదే మీరు సపోర్ట్ చేస్తా అంటే తీసుకొద్దాం అని చెప్పి నేను ఆగున్నా. నా ఇష్టం అంటే నాకు ఇష్టమే అమ్మాయి అంటే. అదే తీసుకొచ్చేస్తే ఇష్టం చెప్తాను. ఇంకా నీకు ఎట్లా కావాలంటే ఫెసిలిటీ చేసి పెడతాను. అట్లా ఎట్ట కావాలంటే అట్ట. అదేలే, నువ్వు ఓవు అంటే చాలు, అమ్మని తీసుకొచ్చేద్దాం. చెప్పారు కదా అక్కడ తీసుకొచ్చింది కూడా తెలియదు.
నేను ఏడా నెల్లూరులోనే పెట్టుకోండి ఆ, అవునా? అంతే. నిజంగా తీసుకొచ్చామంటావు అయితే? తీసుకొచ్చారా అంటే మళ్ళీ నిజంగానే అంటావు. తీసుకొచ్చేస్తా అయితే. సరే తీసుకొచ్చేది. ఈ రూమ్ అన్నీ ఎట్లా చేద్దాం? సరే నువ్వు తీసుకొచ్చేరా సమయం నేను చెప్తాను. తీసుకొచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఫోన్ ఎత్తకపోతే ఏంది పరిస్థితి మచ్చా? నేను ఎందుకు చెప్తాను? ఎట్టగా అనిపిస్తాను నీకు? ఆ? సరే సరే మచ్చా, నిన్ను నమ్ముకొనే తీసుకొచ్చేస్తాను నేను. సరే బాయ్. బాయ్. సరే కానీ ఊరినే కాల్ ప్రాంక్లే జస్ట్. ప్రాంక్ అంటే ఏందే? ఏంటి వీడియో చేస్తున్నా? వీడియో వీడియో కొంచెం చెప్పలు చెందియా? ఊరినే నువ్వేమంటావు? సరే అయితే ఉంటా, బాయ్. బాయ్. చూసారు కదా గాయస్, ఇట్లా అయితే ఉంటుంది అనమాట మన దోస్తానం. మన కోసం ప్రాణాలైనా ఇచ్చేటట్టు అయితే ఉంటారు. అందరైతే కాదు కానీ నేను నమ్మిన వాళ్ళు అయితే నాకైతే ఇస్తారు, సపోర్ట్ అయితే చేస్తారు. ఇట్లాగా మీకు కూడా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేసే పని అయితే కామెంట్ చేయండి, మెన్షన్ చేయండి, నేను చూస్తా. ఓకే గాయస్, చలో రైట్ బాయ్ బాయ్.